జగన్ గారి వెనుక ఉన్న జనం, జగన్ గారి వెనుక ఉన్న జనం అసలు ఈ రాష్ట్ర ప్రజలేనా, లేకపోతే ఒరిస్సా రాష్ట్రం నుంచి వస్తున్న ప్రజల? ఎక్కువగా ఈ ప్రచారం అయితే జరుగుతుంది. ఈ ప్రచారాన్ని ఎవరు చేస్తారంటే నేను ప్రత్యేకించి చెప్పనవసరం లేదు మీకు. జగన్ గారు వెనుకున్న జనం ఏపీ ప్రజలు కాదు, ఒరిస్సా నుంచి ఇంకా ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న జనం పోగు చేస్తున్నారు, జనాలు తీసుకొస్తున్నారు అనేది కనుక ప్రచారం చేస్తున్నారు. వాస్తవాలు మాట్లాడాలండి. ఇప్పుడు ఇది ఎలక్షన్ టైమా కాదుగా. ఇప్పుడు ఎలక్షన్ టైంలో కూడా వేరే రాష్ట్రాల నుంచి తీసుకురావాల్సిన అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయండి ఏపీలో. లేదు, కాకపోతే జగన్ గారి వెనుకున్న జనాన్ని చూసి ఏం చేయాలో తెలియక డిప్రెషన్ అనాలేమో, ఖచ్చితంగా డిప్రెషన్ తోటి వచ్చే మాటలేమో. కాబట్టి జగన్ గారి వెనుకున్న జనం ఏంటి, జగన్ గారి మీద ఉన్న అభిమానంతో వచ్చే జనం, జగన్ గారి కోసం వచ్చే జనం. కాబట్టి జగన్ గారు జనాదరణ ఉన్న నాయకుడు, దీంట్లో ఎలాంటి సందేహం లేదు. మనమేం జగన్ గారిని పోవడం అవసరంలా, ఉన్న మాటలు చెప్తే చాలు. ఎందుకు చెప్తున్నారంటే కనుక ఖచ్చితంగా దీని గురించి అయితే మనం మాట్లాడబోతున్నాం. జగన్ గారి వెనుకున్న జనం ఏంటో, ఆ వీడియోలు ఏంటో, ఆ ఆధారాలు ఏంటో అన్నీ చెప్దాం. చెప్పే ముందు నా రిక్వెస్ట్ ఉందండి, రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలా. వాస్తవాలు తెలియాలంటే మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరికొంతమంది అంటున్నారు ఎక్కువగా ఈ దుష్ప్రచారం ఎక్కడ జరుగుతుందంటే, ఒక ఎల్లో మీడియా ఏదైతే ఉందో, అంటే టీడీపీకి అనుకూల మీడియా, ఇంకా ముసుగులో గుద్దులాట ఎందుకులేండి. ఇప్పుడు ఎలా అంటే ఆంధ్రజ్యోతి కావచ్చు, మహాన్యూస్ వంశీ గారు కావచ్చు, ఏబిఎన్ ఛానల్లో ఇక అదే ఎవరో సాంబా గారు కావచ్చు, టీవీ మూర్తి గారు కావచ్చు, మహాన్యూస్ వంశీ గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఆ జనాన్ని 3 రోజులు ముందు పోగు చేస్తారంట. జగన్ గారి పర్యటన ఎక్కడ జరిగినా సరే, అంటే శ్రీకాకుళం కావచ్చు, భీమవరం కావచ్చు, దేవరపల్లి కావచ్చు, తర్వాత కర్నూలు కావచ్చు, ఈ పర్యటనలు అన్నింటిలోనూ జగన్ గారికి వస్తున్నారా అంటే కనుక 3 రోజుల ముందు నుంచే జనాన్ని సమీకరిస్తారట. అసలు వాస్తవంగా వాళ్ళు చెప్పినట్టే మాట్లాడుకుందాం. 3 రోజుల ముందు నుంచి జనాన్ని పోగేస్తే కనుక అసలు రాష్ట్రం ఆగగలదా? రాష్ట్రం తట్టుకోగలదా? పోలీస్ వ్యవస్థ ఆపగలదా? 3 రోజులు జగన్ గారి పర్యటనకు పోగు చేస్తే జనాన్ని అసలు మామూలు విషయం కాదు అది. కాబట్టి ఎలాంటి కాల్ లేకుండా, ఎలాంటి పిలుపు లేకుండా జగన్ గారు వస్తున్నారని తెలుసుకుని స్వచ్ఛందంగా వచ్చిన జనాలాడు. ఆధారాలు ఏంటి? ఒరిస్సా వాళ్ళని అనుకోవచ్చు కదా, వాళ్ళు చెప్పిన మాట నిజం అనుకోవచ్చు కదా. అంటే కనుక ఆధారాలు ఉన్నాయి. ఎలాంటి 300కో లేకపోతే బిర్యానీ పొట్లానికో లేకపోతే ఏదో 100-200లకు వచ్చి జనమైతే కనుక పోలీసులు చెక్ పోస్టులు పెడితే మొళ్ళకంజలు వేస్తే, లేదా రోడ్లు తవ్వేస్తే, వెళితే ఊరుకోం అని హెచ్చరికలు జారీ చేస్తే, వెళితే కేసులు పెడతాం అని హెచ్చరికలు జారీ చేస్తే, అప్పుడు మాకెందుకు వచ్చిన కరోనా బాబు, ఈ 300 కోసం ఎవడ పడతాడు, ఈ రిస్క్ అంతానని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోతారు. వాళ్ళు ఏంటంటే ఏంటి, పట్టుచీర కట్టుకున్నాను కదమ్మా అని చెప్పేసి పేటిచ్చే తిరిగి రకం, అర్థమైందా? కాబట్టి వాళ్ళు రారు, అంత రిస్క్ చేయరు, వాళ్ళకి అవసరంలా. కానీ ఏంటి, గుట్లనక, మెట్లనక, తట్లనక, కొండలనక, పొలాలనక, చేలనక, ఒక చోట నుంచి కాదు, ఇటు ఆపితే అటు నుంచి, అటు ఆపితే ఇటు నుంచి, ఏంటి చేలులోంచి, ఏంటి దారి ఎటువంటి అటు, అవసరమైతే బోధులు దూకేసి, కాలువలు దూకేసి వస్తున్నారు. చూశారు, వాళ్ళు 100-200కు వచ్చి జనం కాదండి, వాళ్ళు గుండెల నిండా జగన్ గారు నింపుకున్న జనం వాళ్ళు. అర్థమైందా మీకు? ఇప్పుడు వచ్చిన జనం, జగన్ గారి కోసం వచ్చిన జనం ఆ పర్యటనలో మీరు చూస్తే కనుక వాస్తవం మాట్లాడదాం. జగన్ గారి కాన్వాయ్ వెళ్తుందంటే కనుక జగన్ గారి కరచాలనం కోసం 1-2 కిలోమీటర్లు పరిగెత్తినటువంటి యువకులు చూశాను నేను. 2 కిలోమీటర్లు జగన్ గారి కారు పక్కనే పరిగెత్తుకుంటూ, ఎంత దూరం పరిగెడతారండి అసలు, పరిగెట్టుకుంటూ చేయి తగిలితే చాలా అని అనుకునేటట్టుగా ఉన్నారు జనం. ఏంటి, ఓ పక్క నుంచి ఏమో షేక్ హ్యాండ్లు ఇస్తున్నారు, ఓ పక్క నుంచి దండాలు పెడుతున్నారు, ఓ పక్క నుంచి గుమ్మడికాయలతోటి హారతులు తీస్తున్నారు. 200-300 చేసే జనం కాదంటాడు, ఒరిస్సా నుంచి వచ్చిన జనం కాదాడు. అర్థమైందా? జంక్షన్కి జనం గుమిగూడిపోతా ఉంటారు. ఎన్ని జంక్షన్ల కన్నా మారుతో డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిన వాళ్ళని. ఇప్పుడు ఎగ్జాంపుల్, కర్నూలు పర్యటన జరిగింది. కర్నూలు పర్యటనలో 6 జంక్షన్ల దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు టచ్ చేసుకుంటూ వెళ్ళారు. 6 జంక్షన్లోనూ ఒరిస్సా ప్రజలు ఉంటారా? అర్థమైందా మీకు? ఒరిస్సా నుంచి తీసుకొచ్చిన ప్రజలైతే కనుక 100-200కు వచ్చిన జనం అయితే కనుక, బిర్యానీ పొట్లకో లేకపోతే వీరికి వచ్చిన జనం అయితే కనుక అలా ఉండరు. కరచాలనం కోసం ఎగబడిపోరు, కిలోమీటర్లు పరిగెత్తరు. ఎవడక పట్టిన కర్మ అండి. ఒక కారు వెనకాల 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు పరిగెత్తాల్సిన కర్మ ఎవడకు పట్టింది? ఒక్కడికే జగన్ అభిమానికి మాత్రమే సాధ్యం.
సామాన్యులు, రాజకీయానికి సంబంధం లేని వాళ్ళు, జగన్ అంటే తెలియని వాళ్ళు అసలు ఎలాంటి పనులు చేయలేరు. వేరే రాష్ట్రం నుంచి కాదు కదా, అట్లీస్ట్ ఏపీలో ఉన్న ప్రజలు కూడా నేను చెప్పేది. కాబట్టి చూస్తున్నాం మీరు అందరూ కూడా. ఈ పార్టీకి మీకు అర్థమైపోయి ఉండొచ్చు, ఎంత పడి ఎగేసుకెళ్ళిపోతున్నారు చూసారు. ఆ జనం ఎవరో మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పార్టీకి. అర్థమైందా? కాబట్టి నేను ఇంకా వీడమని చెప్పను అసలు. మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరేమనుకుంటున్నారో అది నాకు ఇంపార్టెంట్. ఎవరో ఏదో అన్నారని కాదు, కానీ మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి. రాష్ట్ర ప్రజలు చదువుతారు. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.